90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనము ప్రీవియస్గా ఎప్పుడైతే గోల్డ్ రేట్ గురించి స్టార్ట్ చేసామో ప్రతి మూమెంట్ మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది అండ్ ప్రేక్షకులకు కూడా అందిస్తూ ఉన్నాం. అండ్ అదే విధంగా రీసెంట్గా మీరు చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో, ఈ రోజు గోల్డ్ ధర తక్కువ ఉంది, కొనుక్కోండి, మళ్ళీ పెరుగుతుంది అని చెప్పారు. నిజంగానే గోల్డ్ రేట్ పెరిగిందా? పెరిగితే ఎంతవరకు పెరిగింది? ఒకసారి దాని గురించి డీటెయిల్గా. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ ఈ రోజు 20th of January. ఎస్, అయ్యో నేను అదే మర్చిపోయాను. ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది గోల్డ్ మీద? ఓ మై గాడ్, డోంట్ ఆస్క్. లిటరలీ ఇవాళ సాయంత్రం వరకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా బహుశా లిటరలీ లాట్ ఆఫ్ ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. సో ఆయన హీఈస్ గోన్ బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఫర్ ద సెకండ్ టైం అనమాట. అండ్ ఈసారి మామూలుగా తిరిగి రావట్లేదు. సార్ వచ్చేస్తున్నారు, కానీ విత్ లాట్స్ ఆఫ్ బ్రీఫ్ కేస్లో బ్యాడ్ న్యూస్తో సహా రాబోతున్నారు. అండ్ కొన్ని ఇమ్మీడియట్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ సాయంత్రం వరకు మనకు తెలుస్తాయి. సో నేను మీ అందరికీ ఒక ఆఫర్ ఇచ్చా. ఐ వాజ్ జస్ట్ జోకింగ్, బట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సాటర్డే సండే మీకు స్పాట్ రేట్స్లో గోల్డ్ మంచిగా తగిన రేట్లు ఉండే, సో కొనుక్కోండి, ఈ 2 రోజుల్లోనే అవకాశం ఉంటుంది, ప్లాన్ చేసుకోండి లేదంటే అని కూడా చెప్పా. సో ఆ చెప్పిన విధంగానే మనం చూసుకుంటే ఈ రోజున మండే రోజున గోల్డ్ హ్యాస్ గాన్ అప్ ఇన్ స్పాట్ రేట్. మీకు ఒక విషయం తెలుసా శిరీష, కొన్ని సిటీస్లో ఇండియాలో 82,000 రూపీస్ పర్ 10 grams డిమాండ్ అంత పెరిగిపోయింది. ఓకే, అస్సలు మామూలుగా లేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అందుట్లో 2 ఇంపార్టెంట్ కారణాలు చెప్తా. ఒకటేంటంటే మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో యుఎస్ ప్రెసిడెంట్, ఆయన కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అనౌన్స్ చేయబోతున్నారు. దానివల్ల ఒక నెగిటివిటీ ఇండియాకి రాబోతుంది. అంటే ఇండియాలో గోల్డ్ డిమాండ్ బాగా కైండ్ ఆఫ్ నెగిటివ్గా ఉండబోతుందని చెప్పేసి మోర్ దెన్ 70% అనలిస్ట్ చెప్తున్నారు. ఇక మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే లేదండి, బాగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ చూసుకుంటే కైండ్ ఆఫ్ సమ్టైమ్స్ నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, సమ్టైమ్స్ పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. సో ఆ ఎక్కువ తక్కువ అనేది మాత్రం కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఈ పెద్ద సార్ వచ్చి ఆయన నోరు తెచ్చి ఏం చెప్తారో దాని వరకు ఏం చెప్పలేం. బట్ దానికంటే ముందు మాత్రము రెండో విషయం, ఫస్ట్ విషయం నేను మీకు చెప్పాను, ఇప్పుడు రెండో విషయం ఏంటంటే ఇండియన్ కరెన్సీ విలువ చాలా పడిపోతుంది శిరీష. ఇప్పుడు ఆల్ టైమ్ లోస్లో ఉంది. 84 మొన్న ఉండింది, 85కి వచ్చింది, ఇప్పుడు 86 దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ చాలామంది ఏం చెప్తున్నారు తెలుసా, రూపాయి విలువ 100 రూపాయల వరకు పడిపోతుంది అగేన్స్ట్ ద డాలర్. అంటే దాని అర్థం ఏంటి, మీ గోల్డ్ ఇంకా ఎక్స్పెన్సివే అవుతుంది, ఇంకా పిరమవుతాయి, రేట్స్ పెరుగుతాయి కానీ తగ్గవు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందండి. ఇన్ఫ్లేషన్ ఎక్కడ తగ్గుతుంది నాకు చెప్పండి? 40 రూపాయలు 60 రూపాయలు కేజీ ఉన్న వెజిటేబుల్స్ మినిమం ప్రైస్ చెప్తున్నాను, మ్యాక్సిమం అయితే మీకు 200-400 కూడా ఉన్నాయి. బట్ ఇలాంటి హై ఇన్ఫ్లేషన్లో పడిపోతున్న రూపాయి, పెరిగిపోతున్న ఇన్ఫ్లేషన్, గోల్డ్ ప్రైసెస్ ఏమో ఇంకా బ్లాస్ట్ అయిపోతున్నాయి. సో పీపుల్ ఆర్ స్కేర్డ్. నేను సంపాదిస్తున్న నా రూపాయి ఎక్కడ పెట్టుకోను, నేను ఎఫ్డీలో పెట్టనా, పెట్టుబడి రూపంలో ఎక్కడ పెట్టాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఆ అన్నిటి కన్ఫ్యూషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రము గోల్డ్ ఈజ్ వన్ సొల్యూషన్ శిరీష. గోల్డ్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే గోల్డ్ ఎంత మీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత మంచిది, కానీ మరీ ఫిజికల్ గోల్డ్ కొనుక్కోకండి. నేనేమంటానా, దానికి ఎలక్ట్రానిక్ గోల్డ్ రూపంలో ఉంది, ఈటీఎఫ్ గోల్డ్ ఉంది, ఆర్ గోల్డెన్ కంపెనీ ఆర్ గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ చేసే జ్యువెలరీ కంపెనీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు కైండ్ ఆఫ్ ఒక ఎడ్యుకేషనల్ క్లాస్లో మనం మాస్టర్ క్లాసులు తీసుకుంటున్నాం. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ చెప్పడం మర్చిపోయారు శిరీష, ఈ 26th Janకి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. 26th Jan రిపబ్లిక్ డే. ఆ రోజున అందరికీ సెలవు ఉంటుంది, సండే కూడా ఉంది ఆ రోజు. సో డబుల్ ఆపర్చునిటీ కాబట్టి ఆ రోజున యువర్ గోయింగ్ టు గెట్ అ సర్ప్రైజ్. ఈ వీడియో చూస్తుండండి, లాస్ట్లో చెప్తా. షూర్ సార్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము స్పాట్ ప్రైసెస్ చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎస్, గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ గ్రీన్ కలర్లో ఉన్నాయి. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8,111 రూపాయలు నిన్నటి ప్రైస్ శిరీష. ఈ రోజున 8,123 రూపాయలు, 8123. సో దట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్. 12 రూపీస్ పెరిగింది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,435 నిన్నటి ప్రైస్, ఈ రోజున 7,450. అండ్ అగైన్ ఇట్ హ్యాస్ గాన్ అప్ బై 15 రూపీస్. సో స్ట్రేంజ్ శిరీష, చూడండి 24 క్యారెట్ గోల్డ్ జస్ట్ 12 రూపాయలు పెరిగింది, కానీ 22 క్యారెట్ గోల్డ్ 15 రూపాయలు పెరిగింది. అంటే డిమాండ్ ఎక్కువగా, దాన్ని కొనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే మనం శని ఆదివారాలు చెప్పినందుకు అయింది డిమాండ్. దట్స్ రియల్లీ సర్ప్రైజింగ్. అసలు యాక్చువల్గా ఎప్పుడు మీకు 24 క్యారెట్ గోల్డే పెరుగుతుంది శిరీష. ఈసారి చాలా సర్ప్రైజింగ్ ఇది.
అంటే ఇలా రివర్స్ అయిపోవడం నిజంగా ఇది చాలా రేర్ ఫినామినా. ఈ రోజుని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? అగైన్ 18 క్యారెట్ గోల్డ్ కూడా 12 రూపాయలు ఇక్కడ పెరిగింది, 15 రూపాయలు ఇక్కడ పెరిగింది, ఇక్కడ 17 రూపాయలు పెరిగింది శిరీష. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 18 క్యారెట్ కొనే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు చాలా. ఎందుకంటే మీకు తక్కువ రేట్లో వస్తుంది కదా, మీ దగ్గర నగలున్నాయా. ఇప్పుడు ఏంటి సార్, ఇది కూడా 6000 అయిపోయింది. ఎస్, ఓ గాడ్, 6100 శిరీష. ఇన్ఫాక్ట్ 6083 నిన్నటి ప్రైస్, ఈ రోజున 6100. అండ్ బాస్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. గోల్డ్ ఈజ్ గోయింగ్ టు జూమ్ అప్. అంటే ఇంకొక 5 సంవత్సరాల లోపల మీరు 18 క్యారెట్ గోల్డ్ 10,000 చూసుకుంటారు పర్ గ్రామ్. ఇంకొక 5 సంవత్సరాల లోపల ఎనీ డే అనమాట. అంటే ఇది నేను రికమెండ్ చేయట్లా, ఎవరిని భయపెట్టట్లేదు, జరగబోయేది చెప్తున్నారు. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఓకేనా. నా కమింగ్ బ్యాక్ టు ది చార్ట్స్. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా పెరిగిపోతుంది, ఇది మనం ఇక్కడ చూసి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక కొత్త డైలీ చార్ట్లో ఒక కొత్త కైండ్ ఆఫ్ రూపం అనేది తీర్చిదిద్దింది గోల్డ్ ఇక్కడ. అది నేను మీకు చూపిస్తాను శిరీష. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ హ్యాస్ క్రాస్డ్ ది రీసెంట్ హైస్. ఇది ఏంటంటే ఆన్ ద డేట్ ఆఫ్ 11th of December 2024 గత సంవత్సరంలో, ఈరోజు ఆల్రెడీ 20th of January, అంటే 40 రోజులు అయిపోయాయి. 40 రోజుల ముందు మీకు గోల్డ్ ఆ టైంలో 79,120 శ్రీష. మీకు ఈ రోజున చూసుకుంటే 79,257. అండ్ దాట్ ఈస్ హౌ గోల్డ్ ఈజ్ రన్నింగ్ హై మై డియర్ ప్రేక్షకులందరూ. సో ఇక్కడ గోల్డ్ మీకు ఇంకా పెరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శ్రీష, ఇదిగోండి ఇక్కడ ఇంకొక స్లైడ్ అనేది నేను మీకు వేసి చూపిస్తున్నాను ఇక్కడ. సో గోల్డ్ హ్యాస్ బీన్ జస్ట్ రన్నింగ్ అవే అనమాట. సో ఏ రోజు నుంచి మొదలుపెట్టింది? 26వ డిసెంబర్ నుంచి 2024 26 డిసెంబర్, అంటే ఐ థింక్ క్రిస్మస్ డే ఆర్ నెక్స్ట్ డే. సో అక్కడ నుంచి మీకు గోల్డ్ అనేది మళ్ళీ హై రైజ్కి వెళ్ళిపోయింది. సో నౌ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో ఫర్ ద హయ్యర్ సైడ్. 81,000 82,000 ఆల్రెడీ స్పాట్ మార్కెట్లో ఉంది. ఇప్పుడు మీకు 85,000 అండ్ 89,000 అదర్ న్యూ టార్గెట్స్. ఓకే, గోల్డ్ ఎన్ని రోజుల్లో పెరుగుతుంది సార్? ఇట్ ఆల్ డిపెండ్స్. లైక్ ఇప్పుడు ట్రంప్ గారు ఏదన్నా మరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏదన్నా గోల్డ్ ఫేవర్లో ఇచ్చారనుకోండి, 5,000 ఇదే రోజు, ఈరోజు సాయంత్రం బిట్వీన్ 5 to 9 PM. సో ఇండియన్ టైం స్టాండర్డ్ టైం ప్రకారంగా జాగ్రత్తగా వాచ్ చేయండి. 5,000 ఆయన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉంది. ఇక లేదంటారా, ఆయన ఎలాంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే నార్మల్గా మీకు కనీసం ఒక 2-3 months టైం పడుతుంది, ఓకేనా. నా కమింగ్ టు ది ఇంట్రాడే చార్ట్. ఇప్పుడు ఇందులో ఒక విషయం మనం గమనించాలి. ఇందాక మనం చూపించుకున్నాం కదా ఇక్కడ డైలీ చార్ట్స్లో, దట్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో అప్ అని శిరీష. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రాడే చార్ట్స్ ప్రకారంగా 30 minutesలో మీకు గోల్డ్ హ్యాస్ బీన్, ఇదిగోండి ఇక్కడ చూడండి. సో 15th of Jan రాత్రి 9:45 గోల్డ్ మీకు టచ్ అయ్యింది 78,406. అక్కడి నుంచి మీకు వచ్చింది ఆల్ టైమ్ హై దగ్గరలోకి 79,252. కానీ ఏం జరిగిందంటే ఇంట్రాడేలో 17th of Jan, అంటే 3 days బ్యాక్ విషయం మనం మాట్లాడుకుంటే గోల్డ్ హ్యాస్ కమ్ డౌన్ అగైన్. బట్ అగైన్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు గో అప్. ఒకవేళ నేను ఈ లైన్ని ఎక్స్టెండ్ చేశాను అనుకోండి శిరీష, స్టిల్ ఆ లైన్ కిందే ఉంది. అంటే ఇంట్రాడేలో బుల్లిష్గా కనపడట్లేదు, కానీ డైలీ చార్ట్లో మాత్రం ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కాస్త ఇక్కడ ఈ నాయిస్ జోన్ ఏదైతే ఉందో మీకు ఒక 2 రోజుల్లో ఇది మాయమైపోతుంది. మళ్ళీ ఒక వారం తర్వాత గోల్డ్ విల్ బి క్రాసింగ్ దీస్ హైస్. సో మనం ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం చూసుకుందాం శిరీష. ఫ్రమ్ దిస్ పాయింట్ 17th of Jan నుంచి మనం చూసుకుందాం. నౌ కమింగ్ టు ది 26th of January, ఏం జరగబోతుంది ఆ రోజున, మనము ఎలాంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వబోతున్నాం. సో వెరీ ఇంపార్టెంట్లీ బిట్వీన్ 11 o'clock to అప్ టిల్ అబౌట్ 4 o'clock వరకు మీకు క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఇమ్మీడియట్గా ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోకపోతే ఈ సంవత్సరం మొత్తంలో 2025లో మీరు గ్రో అవ్వలేరు. డబ్బులు మీ దగ్గరకు వస్తుంటాయి, మీరు అప్పుల పాలు అవుతూ ఉంటారు. అది ఎలా జరిగిపోతుంది అన్న విషయానికి మీరు ఒక సస్పెన్స్లో ఉంటారు. ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వమని చెప్తాను. కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.